నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలు ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. ఫస్ట్ నెంబర్ రమేష్ గారి నెంబరు, 2వ నెంబర్ నాది సార్. ఫస్ట్ నెంబర్ రమేష్ గారికి ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు 18వ తారీఖు సార్, మార్చి నెల 2025. నేను కలకత్తాలో ఉన్నాను సార్. కలకత్తాలో ఉన్న కార్లు మాత్రమే నేను పెడుతున్నాను సార్ ఛానల్లో. కలకత్తాలో ఎవరి కార్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. డ్రైవర్ల ద్వారా లేదా మీడియేటర్ల ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను వచ్చి కార్లు ఇన్స్పెక్షన్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి నాకు ఓకే అనుకుంటే నేను కార్ వీడియో తీస్తున్నాను సార్. నేను వీడియో తీసానంటే 100కి 200% కార్ తీసుకొచ్చి సార్. అంతా క్వాలిటీ కారే నేను పెడతాను. 1% సార్ సర్వీస్ హిస్టరీ చూడాలి. ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకి సర్వీస్ హిస్టరీ ఇస్తున్నామో అంత నమ్మకం అయితే నేను పెడుతున్నాను సార్. ఓకే సార్. ఈరోజు 18వ తారీఖు మార్చి నెల 2025 మధ్యాహ్నం టైం వచ్చి 1 గంట పోవు సార్. ఈరోజు 3 కార్ వీడియో సార్. ఇది ఒక ఏరియాలోనే, ఇది 1/2 కిలోమీటర్ దూరం నుంచి డ్రైవర్ తీసుకొచ్చారు. 2014 సార్, గ్రాండ్ i10 స్పోర్ట్స్ సార్, ఆప్షనల్ స్పోర్ట్స్ సార్. ఇది పుష్ స్టార్ట్ ఉంటుంది. ఒక ఎలాయ్ వీల్స్ ఒకటే ఉండవు సార్. ఆస్ట్రాకి దీనికి పుష్ స్టార్ట్ ఉంటాయి. టైర్స్ బాగున్నాయి, క్వాలిటీ కార్ సార్. అన్ని గ్లాసులు ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. చిన్న టచ్అప్ కామన్, ఓన్లీ బంపర్స్ కామన్ సార్ టచ్అప్, కానీ ఏమీ లేదు, అంతా రెడీ క్వాలిటీ చేయించుకున్నారు. మెయింటెనెన్స్ కార్లే మనం పెడుతున్నాం. ప్రతి కారు కూడా స్క్రాచ్ లెస్ ఇవ్వాలని నా ఆశయం సార్. మీకు స్క్రాచెస్ ఉన్న ఓనర్స్ చేయించి ఇచ్చేలాగా అయితే నేను మాట్లాడుతున్నాను సార్. మీరు కొని మరి ఇంటికి వచ్చి మళ్ళీ 5,000 10,000 ఎట్టి మళ్ళీ స్క్రాచెస్ చేయించుకోవడం అది కరెక్ట్ కాదు. అందుకని ఇక్కడే ఓనర్ దగ్గర చేయించేస్తున్నాం. 42,000 తిరిగింది సార్. 42,000 డ్రివెన్ సార్. ఒరిజినల్ సార్, సెకండ్ ఓనర్ సార్. ఇది కారు ప్రైసు 2,95,000, 2,95,000 ఫిక్స్ ప్రైస్ సార్. ఇది ఫిక్స్ ప్రైస్. ఇందులో ఎటువంటి బార్గెన్ ఉండదు. అదే ఫస్ట్ ఓనర్ అయితే ఇదే కారు 3,10, 3,20 ఉంది సార్ ఇక్కడ ప్రైస్. ఇది ఎందుకంటే ఇక్కడ ఒక మార్కెట్కి ఒక ప్రైస్ ఉంటుంది. 3,20, 3,25 దాకా ఉంది ఫస్ట్ ఓనర్ అయితే. ఇది సెకండ్ ఓనర్ కాబట్టి 2,95,000 సార్. ఈ ఎన్ఓసి మనం పెట్టుకోవాలంటున్నారు, దాని గురించి మాట్లాడదాము. నేను అంటే ఒప్పుకోవట్లేదు, 3 లక్షలు తక్కువ ఉన్నారు. నేను 2,90కి అడిగాను, పొమ్మన్నారు. ఇంకొక 5,000, 2,95 ఎన్ఓసి మీరు అంటే మాకు సంబంధం లేదన్నారు. దాని గురించి మనం ఆలోచిద్దాము. మనమైతే మనం ఆలోచితాలు. రేట్ అయితే మంచి రేట్ సార్, 2,95,000. దీనికి ట్యాక్స్ సుమారుగా ఒక 50,000-55,000 ట్యాక్స్ వస్తుంది. కమిషన్ 15, ట్రాన్స్పోర్ట్ 15, ఇవన్నీ చూసుకోండి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఫ్యాషన్ ఆరెంజ్ కలర్. ఇది సెకండ్ ఓనర్ కారు, 2014 పెట్రోలు, 1.2 స్పోర్ట్స్ సార్. గ్రాండ్ i10 మంచి హెచ్ బ్యాక్ సార్, మంచి క్వాలిటీ కారు. కార్ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. కార్ కలర్ బాగుంటుంది సార్. ఇది ఓకే సార్. ఫాగ్ ల్యాంప్స్ బాగున్నాయి, హెడ్ లైట్స్ బాగున్నాయి. అండర్ బాడీ చూడండి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. బానెట్ మీద ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ కానీ ఏం లేవు. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. రైట్ సైడ్ ప్రొఫైల్లో కూడా ఎక్కడ కూడా బాడీ మీద ఎటువంటి డెంటింగ్స్ స్క్రాచెస్ ఏమి లేవు. ఇక్కడ చిన్నది ఉంది సార్. మళ్ళీ లేవు అంటే నన్ను తిడతారు మీరు. టైర్ అయితే మీకు 70% కంటే ఎక్కువ ఉంది సార్. టైర్స్ అన్నీ కూడా బాగున్నాయి సార్. ఇది ఎలక్ట్రికల్ ఓఆర్ఎం కీలెస్ ఎంట్రీ సార్. కీలెస్ ఎంట్రీ. ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ ఓఆర్ఎం సైడ్ మిర్రర్స్ క్లోజింగ్, లెఫ్ట్ రైట్ ఇది అడ్జస్ట్మెంటు, సెంట్రల్ లాకింగ్, గ్లాస్ లాకింగ్, 4 పవర్ విండోస్, డోరు ఫ్రేమ్ అంతా కూడా రోబో పంచింగ్ సీల్ ఒరిజినల్ సార్. ఎక్కడ స్క్రాచెస్ ఏమి లేవు. ఓహో, ఇక్కడ ఏదో లైట్ ఉంది సార్. ఇది నేను చూడలేదు. లైట్ i10 గ్రాండ్ లోగోతో లైట్ ఉంది. సీట్ కవర్లో ఆరెంజ్ బార్డర్తో కాంబినేషన్తో బ్లాక్ సీట్ కవర్స్ నీట్గా ఉన్నాయి. 100% సీట్ కవర్స్ బాగున్నాయి సార్. సీలింగ్ కూడా బాగుందండి.
డాష్ బోర్డ్ కూడా చాలా బాగుంది సార్, ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏమి లేవు. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ పెద్దగా ఏముండవండి, అది ఒకటి ఆస్టాకి దీనికి అది ఒకటి తేడా సార్. క్వాలిటీ ఉంది సార్ కారు. బ్రాకెట్స్ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ పిల్లర్ ఒరిజినల్ సార్. గ్లాస్ ఒరిజినల్, ఈ గ్లాస్ ఒరిజినల్ సార్. థర్డ్ పిల్లర్ ఒరిజినల్ గ్లాసు. రేర్ ఏసీ వెంట్ ఉంది సార్ అక్కడ. ఇంటీరియర్ బాగుంది సార్, నీట్గా ఉంది. మెయింటెనెన్స్ కార్లు మాత్రమే మనం వీడియో తీస్తున్నాం సార్. ప్రతి కారు బాగుంది, చాలా బాగుంది అంటున్నానని మీరు అనుకోవచ్చు. అలా అయితేనే మనం కారు తీస్తాం సార్. ఇక్కడ కూడా లోగో ఉంది సార్. వర్కింగ్ కండిషన్కి ఇవి పోతుంటాయి, ఆఫ్టర్ మార్కెట్ కదా, ఇవి పోతుంటాయి కానీ ఇది వర్కింగ్ ప్రస్తుతానికి. లైట్ వెలుగుతుంది. డోర్ అంతా బాగుంది సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ ఇది. టాప్ అంతా కూడా బాగుంది సార్. టాప్ మీద ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి డెంటింగ్స్ ఏమి లేవు. టాప్ మీద ఏమి పడలేదు ఇప్పటి వరకు. ఇది కూడా టైర్ 80% టైర్ ఉంది సార్. ఇది టైర్లు బాగున్నాయి. ఫ్రంట్ ఈ రెండు టైర్లు బాగున్నాయి. అటు పక్కన చూపిస్తాను మీకు. స్పోర్ట్స్ సార్ ఇది. స్పోర్ట్స్ ఆప్షనల్ అనుకుంటా. ఇది 1.2 గ్రాండ్ i10. వెనకాల నుంచి ఎక్కడి నుంచి ఓపెన్ సార్. డిక్కీ పంచింగ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు సార్. ఎక్కడ కూడా వెనకాల నుంచి ఎవరో హిట్ చేయలేదు. ఫ్రేమ్ అంతా ఒరిజినల్గా ఉంది. బ్రాకెట్స్ అన్నీ ఎక్కడ ఓపెన్ చేయలేదు సార్. బాడీ ఫ్రేమ్ అంతా ఒరిజినల్గా ఉంది. లైట్స్, టైల్ లైట్స్ బాగున్నాయి. స్టెప్ని అయితే మీకు 40% స్టెప్ని ఉంది. అరిగింది ఇది, అప్పట్లోదే హార్డ్ అయ్యింది కొద్దిగా. బాగుంది సార్, క్వాలిటీ ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అండి. ఫ్యాషన్ ఆరెంజ్. టైర్స్ అన్నీ బాగున్నాయి సార్. టైర్స్ అన్నీ 70% పైన ఉన్నాయి. టైర్స్ 80% అలా టైర్స్ ఉన్నాయి. టైర్స్ బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ సార్ ఇది. ఇది కూడా వర్కింగ్ కండిషను. నియాన్ బ్లూ కలర్ ఎల్ఈడి. ఎక్కడ కూడా ఎటువంటి డెంటింగ్ ఏం లేదు సార్. కార్ చాలా బాగుంది. గ్రాండ్ i10 2014. గ్లాస్ ఒరిజినల్ సార్. బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్. ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. కీలెస్ ఎంట్రీ. ఎటువంటి రస్ట్ కానీ ఏమి డెంట్ కానీ హిట్ కానీ ఏం లేదు సార్. వారంతా బాగుంది. ఇంజిన్ నెంబర్ చూసుకోండి. ఇవన్నీ ఒరిజినల్ సార్. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. అన్నీ చెక్ చేసేసాను. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. నాబ్స్ చాలా నీట్గా వాడారు. గేర్ షిఫ్ట్ బాగుంది. సీట్ కవర్లు బాగున్నాయి కాంబినేషను. ఫ్రంట్ టైర్ కూడా అన్నీ కూడా టైర్లు 70-80% అబవ్ ఉన్నాయి సార్. టైర్స్ బాగున్నాయి. టైర్స్ ఏం చూడక్కర్లేదు. జాకర్ ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. పుష్ స్టార్ట్ సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. 42,500 ఉంది సార్. ఏసీ చిల్డ్గా ఉంది. గేర్ షిఫ్ట్ చాలా బాగుంది సార్. ఓకే సార్. దీనికి రివర్స్ కెమెరా లేదు, సెన్సార్ ఉంటుంది. ఏసీ బాగుంది.
సైడ్ ఓపెన్ సార్. ఓకే సార్, హార్న్ బాగుంది. ఇక్కడ నీడగా ఉందని చిన్న సందులో తీయవలసి వస్తుందండి. ఇంజిన్ రూమ్ చూడండి సార్. ఇంజిన్ రూమ్ చాలా నీట్గా ఉంది, ఎప్పటికప్పుడు తుడుచుకుంటున్నారు. బానెట్ అంతా కూడా రోబో పంచింగ్తో ఉంది. ఒరిజినల్ కంపెనీ సీల్ అలాగే ఉంది పేస్టింగ్ తోటి. ఎక్కడ ఎటువంటి టాకాలు కానీ ఎక్కడ ఏమి రిలీజ్ అవ్వలేదు. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ అలాగే ఉంది సార్. మౌంటింగ్ ఎక్కడ 1 mm కూడా మీకు వైబ్రేషన్ లేదు. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్. లెగ్స్ అన్నీ బాగున్నాయి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ అలాగే ఉంది ఒరిజినల్గా. ఫ్యూజ్ బాక్స్, బ్యాటరీ కండిషన్ అయితే బాగుంది సార్. 2023లో వేసిన బ్యాటరీ ఇది. డేట్ ఉంది December 23. గుడ్ కండిషన్ సార్. కూలెంట్ గ్రీన్ కలర్లో ఉంది, ఫ్రెష్గా మార్చారు. పట్టి అంతా ఒరిజినల్గా ఉంది సార్. ఎక్కడ ఇంజిన్ ఆయిల్ లీకేజీలు కానీ ఏమి లేదు, అన్వాంటెడ్ సౌండ్స్ ఏమి లేవు. ఇంజిన్ ఆయిల్ కూడా పలచగానే ఉంది సార్. బ్రేక్ ఆయిల్ కూడా మీకు, బ్రేక్ ఫీల్డ్ కూడా మీకు రెడ్డిష్లో ఉంది, క్వాలిటీ ఉంది సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. 2014 సార్. స్పోర్ట్స్ ఆప్షనల్ స్పోర్ట్స్ 1.2 సార్. గ్రాండ్ i10 42,000 తిరిగిన కారు. 2,95,000 ఫైనల్ ప్రైస్ సార్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్వాలిటీ ఉంది సార్ కారు. మీరు ఈ ప్రైస్లోనూ హోండా సిటీ దొరుకుతుంది. కానీ బడ్జెట్లో హోండా సిటీ కొనేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వెర్నాలు కొనేటప్పుడు ఆలోచించండి. పెద్ద కార్లు ఏది కొనాలన్నా తక్కువ బడ్జెట్లో ఆలోచించండి, ఎందుకంటే మెయింటెనెన్స్ తట్టుకోలేరు. కాబట్టి మన బడ్జెట్ని బట్టి మంచి కారు కావాలి అనేటప్పుడు మీకు హ్యాచ్ బ్యాక్లో i10లు కానీ, వ్యాగనార్లు కానీ, స్విఫ్ట్ కానీ, VXI కానీ ఇలాంటి కార్లు తీసుకుంటే సార్ మీరు హ్యాసల్ ఫ్రీ హ్యాపీగా చక్కగా ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు తిరగవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు బడ్జెట్ని బట్టే చూసుకోండి. బడ్జెట్ దాటి వెళ్ళొద్దు. దీనికి ట్యాక్స్ సుమారుగా 50,000-55,000 ట్యాక్స్ వస్తుంది. మీరు కంపేర్ చేసుకోండి. తక్కువ రీడింగ్, లో రీడింగ్ కారు సార్, సెకండ్ ఓనర్ కారు. థ్యాంక్ యూ సార్, నమస్తే.